నాకు అదృష్టం ఇచ్చాడు బాబా. బాంబేలో మేము హేమాడ్పంత్ ఇంటికి వెళ్ళాం. నేను ఐ హ్యావ్ సీన్ ద ఫోటో. ఆ చిత్రపటం అంటే ఫోటో కాదు, ప్లాస్టర్ పీఓపితో చేసిన బాబా ఆకృతి ఎంబోస్ భలే ఉంది, బాగుంది. అంటే సాక్షాత్ ఆయన ఆ రూపంలో వచ్చి, అంటే చరిత్రకు ఒక అద్భుతమైన ఆధారం, ఒక అద్భుతం అనుభవం అది. కాబట్టి ఆ విధంగా నాకు ఎప్పుడు హోలీ పండుగ అంటే ఆ కథ గుర్తొస్తుంది. సాయి భక్తులు ఎప్పుడు కూడా ఇది ప్రాక్టీస్ చేయండి బాగా. ఏ పండగకి ఆ కథ గుర్తు తెచ్చుకోవాలి మనం. హోలీ పండుగ రోజు హేమాడ్పంత్ హోలీ పండుగ కదా, సంక్రాంతి రోజు మేఘశ్యాముడు కదా, శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి ఉత్సవాన్ని బాబా జరిపిన వైనము రామభక్తుడైన డాక్టర్ కదా, రామభక్తుడైన డాక్టర్ కదా. అలాగే దసరా నవరాత్రులు, విజయదశమి మహాసమాధి ఘట్టం, దీపావళి బాబా ధనత్రయోదశి నాడు దునిలో చేయి పెట్టి కాల్చుకున్న కదా, దీపావళి పండగ నాడు దీపాలు వెలిగించిన కదా. చూడండి, ప్రతి కథకి పండుగకి ఒక కథ ఉంది, ప్రతి పండుగకు కథ ఉంది. శివరాత్రికి మేఘశ్యాముడికి శివలింగం బహుకరించిన కదా. అట్లా మనం ఎన్నో ఈ సచ్చరిత్ర మన జీవనం, వేదం. సాయి సచ్చరిత్ర మన ఆయుష్, సాయి సచ్చరిత్ర మన ఆక్సిజన్, సాయి సచ్చరిత్రే మనకు సర్వం, సాయి సచ్చరిత్ర మనకు దారి చూపించే ఒక గొప్ప కాంతి. కాబట్టి సాయిని ప్రేమిద్దాం, సచ్చరిత్రను ఆధారం చేసుకుందాం, ఆ తండ్రిని చేరుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం.